నమస్తే జీటీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా హెడ్లైన్స్. హెటిరో ప్రమాద క్షతగాత్రులను పరామర్శించిన హోంమంత్రి అనిత. పరిశ్రమల ప్రమాదాలపై విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి అడ్డుకట్ట వేస్తామని వెల్లడి. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసనకు దిగిన అఖిలపక్ష కార్మిక సంఘాలు. కేంద్ర బడ్జెట్ కార్మిక వ్యతిరేకంగా ఉందని ధ్వజం. మరో మైలురాయిని దాటిన అనకాపల్లి జిల్లా పోలీసులు. ₹1 కోటి విలువ గల సెల్ ఫోన్లు రికవరీ చేసిన ఖాకీలు. విశాఖపట్నం కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న హెటిరో ప్రమాద క్షతగాత్రులను హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. క్షతగాత్రుల యోగక్షేమాలను ఆమె స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ హెటిరో పరిశ్రమలో సోడియం హైపోక్లోరైడ్ గ్యాస్ లీక్ అయిన ఘటనలో 12 మంది అస్వస్థతకు గురయ్యారని, వారిలో 3 మెరుగైన వైద్యం కోసం హుటాహుటన విశాఖలో కేర్ ఆసుపత్రికి తరలించారన్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. బాధితులకు భవిష్యత్తులో ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా చికిత్స అందించాలని సూచించినట్టు తెలిపారు. పరిశ్రమలలో భద్రత, పొల్యూషన్ సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, భద్రతా విషయంలో హెటిరో పరిశ్రమలతో సమావేశం నిర్వహించాల్సి ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండడం వలన సమావేశం నిర్వహించలేకపోయామన్నారు. పరిశ్రమలో భద్రతపై హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన తరువాత సహాయక చర్యలు వెంటనే చేపట్టే విధంగా పరిశ్రమలు సిద్ధంగా ఉండాలని సూచించారు. కేజీహెచ్ ఘటనలో రౌడీ షీటర్ను అరెస్టు చేసినట్టు తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, కేజీహెచ్ ను త్వరలో సందర్శించి భద్రతపై సమీక్షిస్తామని తెలిపారు. కండిషన్ అంటే అక్కడ లోకల్లోనే మా హాస్పిటల్స్లోని కొంచెం ఆక్సిజన్ కొరతున్న కారణంగా ఇమీడియట్గా వాళ్ళకి మెరుగైన వైద్యం గురించి అని చెప్పి ఒక 3 ఇక్కడ కె వీరబాబు, జి గౌరీనాయుడు, జి సుబ్రహ్మణ్యం, ఈ 3 కూడా ఇక్కడ కేర్ హాస్పిటల్కి నిన్న నైటే ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడే ఒకసారి లోపలికి వెళ్ళి వాళ్ళ 3 కూడా పరామర్శించి అక్కడున్న పల్మనాలజిస్ట్, అదేవిధంగా అక్కడున్న డాక్టర్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ వాళ్ళ కండిషన్ అయితే స్టేబుల్గా ఉంది. అయినప్పటికీ కూడా కెమికల్ని వాళ్ళు అది బ్రీత్ అయింది కాబట్టి వాళ్ళు శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు రాకుండా ఒక 48 అవర్స్ వాళ్ళని అబ్జర్వేషన్లో ఉంచి ఫర్దర్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత కూడా తీసుకోమని చెప్పాము. అక్కడ వాళ్ళు అడిగిన తర్వాత వాళ్ళ లోపల ఉన్న వాళ్ళ పేషెంట్స్ని కూడా అడగడం జరిగింది. ఏం జరిగిందని అడిగిన తర్వాత వాళ్ళు ఏదైతే క్యాంటీన్కి వెళ్తున్నారో క్యాంటీన్కి వెళ్ళేటప్పుడు ఈ వేపర్స్ అనేవి రావటం, వేపర్స్ ఎక్కడో లీక్ అయిందని చెప్పి గమనించడం, ఇమీడియట్గా అక్కడ వెంటనే రెస్పాండ్ అయ్యి ఈ సోడియం హైపోక్లోరైడ్ అక్కడ లీక్ అవ్వడం వల్ల ఇలా జరిగిందని చెప్పేసి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో ఒక హెట్రో కంపెనీ వాళ్ళు కానీ, అదేవిధంగా అక్కడ లోపల ఉన్న పేషెంట్స్ కానీ చెప్పడం జరిగింది. దీని మీద ఇంకొంచెం కూలంకషంగా కూడా దర్యాప్తు చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాము. దానికి కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము సహాయ సహకారాలు కోరుకుంటున్నాం. ఎందుకు క్లియర్గా చెప్తున్నామంటే ఈ మధ్యకాలంలోని ఎక్కడో ఒక్కడ ఈ ఫార్మా కంపెనీస్లో వారానికి ఒక ఇన్సిడెంట్ అనేది ఎక్కడో ఒకటి జరగటం అనేది మనం చూస్తున్నాం. మ్యాక్సిమం యాక్చువల్గా కలెక్టర్ గారు నేను కలిపి రీసెంట్గానే ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేసి వాళ్ళకి ఈ సేఫ్టీ పర్పస్లో కానీ, పొల్యూషన్ పర్పస్లో కానీ, సెక్యూరిటీ పర్పస్లో కూడా వాళ్ళందరికీ కూడా ఒకసారి మాట్లాడదాం అనుకునే లోపు ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది. యాక్చువల్గా కంపల్సరీగా రాబోయే అంటే ఇప్పుడు ఫార్మా కంపెనీస్ అనేసరికి ఇటువంటి చిన్న ఇన్సిడెంట్లు జరగడం వల్ల ఫర్దర్గా వచ్చే ఫార్మా కంపెనీస్ విషయంలోనే కూడా ప్రజలకు ఒక భయాందోళనలు కలిగే పరిస్థితి కూడా ఉన్నాయి. అటువంటివి ఏమీ లేకుండా సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా తీసుకొని ఈరోజు ఫార్మా కంపెనీస్ నడిపే పరిస్థితి కూడా ఈరోజు ఈ గవర్నమెంట్ తీసుకుంటుంది. అదేవిధంగా ఇప్పుడున్న ఫార్మా కంపెనీస్లో కూడా ఎక్కడ కూడా ఇటువంటి ఇన్సిడెంట్లు మళ్ళా జరగకుండా చూసుకునే దానికి కూడా ఒక హై లెవెల్ కమిటీని కూడా ఏర్పాటు చేయడానికి కలెక్టర్ గారు కూడా సిద్ధపడ్డారు. ఆ హై లెవెల్ కమిటీ కూడా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. ముఖ్యంగా యాక్సిడెంట్ అన్న తర్వాత క్యాజువాలిటీస్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కంపెనీస్కి ఉంది. నేను చెప్పేది ఏంటంటే కంపెనీస్ పరంగా కూడా ఎవరైనా ఇప్పుడు జరిగేది ఎవరు ఇంటెన్షనల్గా చేయడానికి ఎవరు ముందుకు రారు, కానీ జరిగిన తర్వాత దాన్ని ఫేస్ చేసి అసలు ఏం జరిగింది అని అక్కడ నుంచి మాట్లాడడం కానీ, ఉన్న బాధితులను ఇమీడియట్గా అక్కడ నుంచి షిఫ్ట్ చేసి హాస్పిటల్స్కి పంపించడం, క్యాజువాలిటీస్ ఏమీ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కంపెనీస్ మీద ఉంది. కాబట్టి కంపెనీ యాజమాన్యాలు కూడా ఈ రకంగా ఈ విషయంలో కొంచెం వాళ్ళు ఫర్దర్గా ముందుకు ఉండని మాత్రం నేను కోరుకుంటున్నాను. దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఈ రోజు శివాజీపాలెంలో ఆయన క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. గతంలో ఆయన జరుపుకున్న పుట్టినరోజు వేడుకల కన్నా పూర్తి భిన్నంగా ఈ 7 వేడుకలు జరిగాయి. ఆయన అభిమానులు వివిధ బ్లడ్ బ్యాంకుల సహకారంతో అదే ప్రాంగణంలో మెగా బ్లడ్ బ్యాంకు నిర్వహించారు.
ఇందులో దక్షిణ నియోజకవర్గం యువతే కాకుండా నగర పరిధిలో ఉన్న వంశీకృష్ణ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని తమ రక్తాన్ని దానం చేశారు. శిబిరానికి విచ్చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ రక్తదానం చేస్తున్న వారిని అభినందిస్తూ ఫోటోలు దిగారు. కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై భారీ కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు అభిమానులు ఆయన్ను దుస్సాలువా పుష్పగుచ్చాలతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరిచారు. తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తరువాత జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజుని ఆజన్మాంతం మరువలేనని వంశీకృష్ణ తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. తనను ఇంతలా అభిమానిస్తున్న దక్షిణ నియోజకవర్గం ప్రజానీకానికి, జన సైనికులకు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు వంశీకృష్ణ. నాకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరి ఇవాళ అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నాకు ఒక అవకాశం ఇచ్చారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు ఎమ్మెల్యేగా నేను ఫస్ట్ బర్త్డే చేసుకుంటున్నా. నా కోరిక అదే కాబట్టి ఇవాళ నా కోరిక దీని ఆనందంలో ఉన్నాం. ఇవాళ ఎంతోమంది బ్లడ్ డొనేషన్ కానీ ఎప్పటిలాగే ప్రతి సంవత్సరంలాగే ఎంతోమంది బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తూ ఉంటాం. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం సేవా కార్యక్రమాలకి కొంచెం కోడ్ వల్ల ఇబ్బంది అవుతూ ఉంది. సో కోడ్ అయిపోయిన తర్వాత ఎప్పటిలా కంటిన్యూ చేస్తాం. ఎక్కడైతే పేదలు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా నా వంతు సహాయం అందిస్తూ ఏదైతే నేను హామీలు ఇచ్చానో విశాఖపట్నం అభివృద్ధిలో నేను కూడా ఒక పార్ట్ అవుతాను. ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తాను. నన్ను నమ్ముకొని ఓటేసి ఇవాళ దేశంలో నా హైయెస్ట్ యావరేజ్తో గెలిపించిన నా నియోజకవర్గ ప్రజలకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. వాళ్ళందరూ రుణం తీసుకునే అవకాశం దేవుడు ఇచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి తిరిగి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా తీరుస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా నా నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించి మీ అందరికీ ఇవాళ ఇంతమంది ఇక్కడికి వచ్చి నన్ను అభిమానంతో వచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నారంటే ఆ దేవుడిచ్చిన గిఫ్ట్గా నేను భావిస్తున్నా. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రానున్న రోజు ఇంకా బాధ్యతగా ఇంకా ఎక్కువ సర్వీస్ చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలియజేస్తాను. ఈ ఏడాది కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్మికుల పాలిట శాపంగా మారిందని, యావత్ కార్మిక లోకాన్ని భూస్థాపితం చేసే విధంగా మోడీ సర్కార్ వేస్తున్న అడుగులకు బడ్జెట్ నిర్ణయం మడుగులు వత్తేలా ఉందంటూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట అఖిలపక్ష కార్మిక సంఘాలు చేపట్టిన నిరసనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇటు కార్మికులకు వ్యతిరేకంగా ఉందని చెప్పి ఈరోజు విశాఖపట్నం వేదిక కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కనుక నిరసన పాట పడడం జరిగింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వేదికగా జరుగుతున్నటువంటి నిరసనకు సంబంధించి మరింత సమాచారం చెప్పేందుకైతే కనుక ఆ కార్మిక నేత కుమార్ మనతో ఉన్నారు. కుమార్ గారు చెప్పండి, ఏంటి ఈరోజు బడ్జెట్ అందరూ కూడా సంతృప్తికరంగా ఉందని చెప్తున్న నేపథ్యంలో కార్మిక వ్యతిరేక విధానాలకు అదేవిధంగా కోర్ట్స్కి ఉల్లంఘన జరుగుతుందని చెప్పి మీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు? ఈ బడ్జెట్ కార్పొరేట్ల అనుకూలతాలక బడ్జెట్. ఇది పూర్తిగా కార్పొరేట్లకు అనుకూలంగా ఉండే బడ్జెట్ కాబట్టి ఈ బడ్జెట్ని ఆ నుంచి క్షా వరకు పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ బడ్జెట్లో విద్యకు కానీ, వైద్యానికి కానీ, అలాగే గ్రామీణ ఉపాధి హామీకి కానీ, ఎరువుల మీద కానీ ఏమాత్రం కూడా గతంలో ఇచ్చే నిధులను కూడా తగ్గించడం అనేది జరిగింది. బడ్జెట్ సైజు పెరిగింది. కార్మికుల తాలూకా వాటా, పేదల తాలూకా వాటా అందులో తగ్గింది. కాబట్టి ఈ బడ్జెట్ కార్పొరేట్ అనుకూల బడ్జెట్ అని మేము ముందుగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ బడ్జెట్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదే సందర్భంలో ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా ఏదైతే కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకొస్తుందో ఈ లేబర్ కోడ్స్ను రద్దు చేయాలి అనే ఏకకంఠంతో నినదిస్తూ ఉన్నాం. ఈ లేబర్ కోడ్స్ కనుక అమలు జరిగితే కార్మికులు పోరాడి సాధించుకునే హక్కులన్నీ కోల్పోయే ప్రమాదం ఉంది. కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు కానీ, సమ్మె చేసుకునే హక్కు కానీ, జీతబత్యాలు బేరం ఆడుకునే హక్కు కానీ ఇటువంటి హక్కులన్నీ కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ లేబర్ కోడ్స్ని మేము అనుమతించాం. దీని ఆ నుంచి క్షా వరకు పూర్తిగా రద్దు చేయాల్సిందేనని కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఈ లేబర్ కోడ్స్ను అమలు చేసి తీరుతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఏ రోజు నుంచి అయితే అమలు చేస్తారో ఆ రోజు నుంచి కూడా నిరవధిక ధర్నాలకి, నిరవధిక దీక్షలకి వెళ్ళాలని చెప్పి ఇప్పటికే కేంద్ర కార్మిక సంఘాలన్నీ డిసైడ్ చేశాయి. ఈ లేబర్ కోడ్స్ రద్దు కోసం దేశవ్యాప్తంగా సమ్మె కూడా చేయాలని చెప్పేసి పిలుపు అనేది ఇవ్వడం జరిగింది. దీంతోపాటు కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, అలాగే పట్టణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని, ఏదైతే
కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు రెగ్యులర్ చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ ఆపాలని, నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ రద్దు చేయాలని తదితర డిమాండ్లతోటి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటికే మన జిల్లాలో అన్ని ప్రాంతాల్లో స్టీల్ ప్లాంటు, షిప్ యార్డు, BHPV, పోర్టు, HPCL, BSNL, LIC అన్ని చోట్ల కూడా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ప్రభుత్వం తన విధానాలను మార్చుకోకపోతే దేశవ్యాప్తంగా బంద్, దేశవ్యాప్తంగా పారిశ్రామిక సమ్మె చేయడానికి కార్మిక వర్గం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. అది చూస్తే కనుక లేబర్ కోడ్స్ గురించి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? లేబర్ కోడ్స్ అమలు చేస్తే ఎటువంటి నష్టం వాటిల్లే అవకాశం? ఈరోజు దేశవ్యాప్తంగా 13 జాతీయ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నాయి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 75 సంవత్సరాలుగా పోరాట సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోళ్ల కింద మార్చి అది కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కార్మికులు వ్యతిరేకంగా చట్టాలు రూపొందించారు, పార్లమెంట్లో ఆమోదం పొందారు. అది అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అమలు చేయడానికి వీలు లేదు, దాన్ని రద్దు చేయాలని చెప్తున్నాం. ఆ కార్మిక చట్టాల ద్వారా పూర్తిగా యాజమాన్యాలకు హక్కులు ఇచ్చారు, కార్మికులు వ్యతిరేకంగా హక్కులు ఇచ్చారు, కార్మికులు సమ్మె చేయకూడదని ఇచ్చారు. కార్మికులు సమ్మె చేస్తే 5 లక్షల రూపాయలు ఫైన్ కట్టి వాళ్ళకి 5 సంవత్సరాలు జైలు వేయాలని చెప్పి వాళ్ళు చట్టాన్ని రూపుకొచ్చారు. కాబట్టి ఈ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు మేము దేశవ్యాప్తంగా చేస్తున్నాం. అదేవిధంగా కనీస వేతనాలు ఈరోజు దేశంలో శ్రమ దోపిడీ జరుగుతుంది. కనీసం మీకు విలేకరులు కానీ సరే, మీ ప్రెస్ రిపోర్ట్స్ కన్నా మినిమం బతకాలి అంటే 26,000 రూపాయల జీతం ఉండాలి. అలా కాకుండా 5,000, 10,000 జీతాలతోటి వీళ్ళు కనీస వేతనాలు పెంచకుండా దేశవ్యాప్తంగా శ్రమ దోపిడీ చేసి కార్పొరేట్ సంస్థలు కోట్లు పెరుగుతున్నాయి, ప్రపంచ కుబేర్లు అవుతున్నారు, కార్మికులు పేదలు అవుతున్నారు. కాబట్టి కనీస వేతనాలు ప్రతి కార్మికు 26,000 రూపాయల జీతాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు అంటే అవి ప్రభుత్వంతో ఆస్తులు, అది ప్రజల ఆస్తుల్ని ఎవరికి అంబానీకో ఆదానికో అమ్ముతానంటే ఊరుకోము. ఖచ్చితంగా ఆ ప్రభుత్వ సంస్థలు కూడా ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అసలు ఈ కార్మిక సంఘాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటాలన్నీ కూడా నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని భావిస్తున్నారా? అవునండి, వీళ్ళు కార్పొరేట్ సంస్థలు బాగుపడాలంటే కార్మికులకి చట్టాలన్నీ కూడా రద్దు చేయాలి అనేది బీజేపీ తాలూకా నినాదం. ఎందువల్లంటే మనకి ఏదైతే మన డిమాండ్ అంటే కార్మికులకి జీతాలు ఇవ్వకపోయినా, కార్మికులు ఈఎస్ఐ కట్టకపోయినా, కార్మికులు PF ఇవ్వకపోయినా, కార్మికులు మినిమం వేజ్ ఇవ్వకపోయినా కార్మికులందరూ కూడా పోరాటాలు చేసి దాన్ని సాధించుకుంటున్నారు ఇప్పటివరకు కూడా. ఇప్పుడు బీజేపీ విధానం ఏంటంటే కార్మికులు యూనియన్లు పెట్టకూడదు, కంపెనీలో కొత్త కంపెనీలు పెడితే దాంట్లో యూనియన్ పెట్టకూడదట, యూనియన్ నాయకులు డిమాండ్ చేయకూడదట. ఒకవేళ యూనియన్ నాయకులు ఏదైనా ఉంటే బయట ఉన్న నాయకులు ఎవరు కూడా లోపలికి రాకూడదు, మాట్లాడకూడదు. లోపల ఉన్న కార్మికులు మాట్లాడితే మీకు హక్కు లేదంటాడు. మరి కార్మికులకి తన డిమాండ్లు సాధించుకోవాలంటే ఏ విధంగా సాధించుకుంటారనేది మరి వాళ్ళే తెలియజేయాలి. ఇది అన్నీ చేయకుండా ఉండడానికి కార్పొరేట్ సంస్థలు ఇంకా కోట్ల మీద కోట్లు గడించుకోవడానికి, కార్మికులందరూ బానిసలు చేయడానికి ఈవేళ బీజేపీ ప్రభుత్వం 4 కార్మికులు కూడా తీసుకొచ్చిందని చెప్పి తమ ద్వారా కూడా తెలియజేస్తున్నాం. చూసాం కదా, ఏదేమైనప్పుడు కూడా ఇటు కార్మికులకి అయితే కనుక పూర్తి వ్యతిరేకత ఉందని చెప్పి ఇక్కడ నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్ పూర్తిగా కార్మిక వ్యతిరేక విధానాలకి తూట్లు పుడిచే విధంగా ఉంది తప్ప కార్మికులకు అనుకూలంగా ఏమాత్రం లేదు. అదేవిధంగా 4 కోట్స్ అమలు అయితే కనుక ఇటు కార్మిక లోగం అంతా కూడా నిర్వీర్యం అయిపోయే ప్రమాదం ఉందని చెప్పి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కోట్స్ కానీ అమలు చేస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఉద్యమాలు ఉవ్వెత్తిరెగసిపడతాయని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామ్యాన్ సూర్యబాబుతో ప్రసాద్, GTV న్యూస్, విశాఖపట్నం నుంచి. విశాఖ కేంద్ర కారాగారాన్ని ఏపీ స్టేట్ ST కమిషన్ సభ్యుడు వడిత్య శంకర్ నాయక్ సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా ఆదివాసీ ముద్దాయిలతో సంభాషించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. దానితో పాటుగా వాళ్ల కేసులు, వాళ్ళు జైలుకు రావడానికి దారితీసిన పరిస్థితులను తెలుసుకున్నారు. వాళ్లకు అందుతున్న న్యాయ సహాయం గురించి తెలుసుకుని వారి బెయిల్ పరిస్థితి గురించి అడ్వకేట్తో మాట్లాడి ముద్దాయిలకు తెలియజేయమని పర్యవేక్షణాధికారిని కోరారు. అనంతరం జైలుకు రావడం వలన వారి కుటుంబ సభ్యులు పడే ఇబ్బందులను తెలియజేస్తూ ఇకపై జైలుకు రాకుండా ఉండే విధంగా సమాజంలో ఎలా గౌరవప్రదంగా నడుచుకోవాలో సూచించారు. ముద్దాయిల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి గంజాయి కేసులకు దూరంగా ఉండే విధంగా ఉపాధి కలిగించే దిశగా ITDA, BCC వంటి సంస్థల సహకారం తీసుకునే విధంగా చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. జైల్లో ఉన్నారు. దీంట్లో మహిళలకు సంబంధించి 16 మంది ఉన్నారు. అదేవిధంగా దీంట్లో వివిధ కేసుల్లో శిక్షను అనుభవిస్తున్నటువంటి వాళ్ళు కూడా 33 మందిగా, దాదాపుగా 390 మందిగా ఇవాళ ఇక్కడ రికార్డు నమోదై ఉంది. అంటే దీంట్లో ఎక్కువ మంది గంజాయి కేసుల్లో మరి ఇక్కడ ఎక్కువ మంది కూడా ఈ జైల్లో ఉన్నట్లు ఇవాళ మన రికార్డు ద్వారా, అదేవిధంగా ఇవాళ మనం ప్రత్యక్షంగా జైలుకి రావడం ద్వారా
ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో మరి వాళ్ళందరినీ కూడా మనం కలిసే క్రమంలో మరి ఇవాళ మనకు వాళ్ళ యొక్క సాధక బాధకాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. మేజర్గా ఏంటంటే గంజాయి విషయంలో మరి వీళ్ళ అభంశుభం తెలియనటువంటి గిరిజన ఆదివాసీ యువకులందరినీ కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో కొంతమంది వ్యక్తులు వాళ్ళని అంటే ఈజీ మనీని ఏ రకంగా వాళ్ళకు ప్రలోభాలకు గురి చేసి ఆ ఈజీ మనీ ద్వారా వాళ్ళందరికీ కూడా దాన్ని ట్రాన్స్పోర్టేషన్ చేసే క్రమంలో లేకపోతే దాన్ని డ్రైవింగ్ కోసమో లేకపోతే దాన్ని ఓ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి చేరవేసే విషయమో అలాంటి దానికి కూడా వీళ్ళందరినీ కూడా ఒక ముఠా అనేది వాళ్ళని ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంది. అక్కడ సరైనటువంటి అంటే విద్య లేకపోవడం వల్ల నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండడం వల్ల విద్య లేకపోవడం వల్ల ఈ గంజాయి కేసుల్లో ఒకసారి దొరికితే దాని ద్వారా వాళ్ళకు జరిగేటువంటి నష్టం వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఇవాళ అక్కడ ఉపాధి అవకాశాలు లేకపోవడం, కుటుంబాన్ని వారికి జీవనాన్ని ఏ రకంగా మరి ఏదో పద్ధతుల్లో బతకాలనేటువంటి దాంట్లో ఇలాంటి తప్పులు చేస్తున్నట్టు ఇవాళ మనకు అంతా కూడా వాళ్ళని అడిగి మరి మాట్లాడే క్రమంలో తెలుసుకునే క్రమంలో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆవేదనని ఈ రకంగా ఇవాళ కమిషన్ ముందు మరి వారు చెప్పడం జరిగింది. మరి ఈ అంశాలన్నింటినీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టి వాళ్ళందరికీ కూడా ఏ రకంగా అంటే చదువు లేకపోవడం వల్ల మరి కేసుల పట్ల చట్టాల పట్ల అవగాహన లేకపోవడం వల్ల నిరుద్యోగం పేదరికం వల్ల వాళ్ళు ఏ రకంగా నష్టపోతూ ఉన్నారో దాన్ని ఏ రకంగా నష్ట నివారణకు చర్యలు తీసుకోవాలో ఆ రకంగా ప్రభుత్వానికి కూడా ఎస్టీ కమిషన్ సభ్యుడిగా ఇక్కడ ఉన్నటువంటి ఖైదీలందరి తరపున ఇక్కడ దాదాపుగా 390 మంది ఈ జైల్లో ఉంటే విశాఖపట్నం సంబంధించి నిన్న రాజమండ్రిలో దాదాపుగా 104 మంది అక్కడ కూడా మరి ఈ గంజాయి కేసుల్లో మిగతా కేసుల్లో అక్కడ కూడా ఖైదీలు ఉన్నారు. అక్కడ కూడా మహిళలకు సంబంధించి 12 మంది మహిళలు కూడా అక్కడ ఉన్నారు. దాదాపుగా 500 మంది కేవలం రాజమండ్రి విశాఖపట్నంలో ఉన్నటువంటి కేంద్ర కారాగారంలో దాదాపుగా 500 మంది అమాయక గిరిజన ఆదివాసీ బిడ్డలు ఇవాళ వాళ్ళు జీవితం అనేది ఇక్కడ వెల్లదీస్తూ ఉన్నారు. దీన్ని గౌరవ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు దృష్టిలో పెట్టి వాళ్ళందరికీ కూడా రాబోయేటువంటి రోజుల్లో మంచి జరగడానికి వారికి కూడా చట్ట ప్రకారంగా ఏ రకంగా వాళ్ళకి ఏ సహాయం చేయాలో ఆ దిశగా కూడా అన్వేషించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీని మీద పూర్తి అవగాహన కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో యువకుల్లో ఆ ప్రాంత ప్రజల్లో కూడా కల్పించి ఈ గాంజా నుంచి ఆ ప్రజల్ని విముక్తి చేసేదానికి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎస్టీ కమిషన్గా మా వంతు కృషి చేస్తామని మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు. పెందుర్తి 96వ వార్డు నల్లక్వారీలో కొలువైన శ్రీ ఉమాసహిత రామలింగేశ్వర స్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవం ఆలయ నిర్వాహకులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు, తిరువీధి ఉత్సవం, అన్న సమారాధన, శివపార్వతుల కళ్యాణం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఆలయం భక్తుల సహాయ సహకారాలతో దినదిన అభివృద్ధి చెందుతుందని అన్నారు. వార్షికోత్సవం భాగంగా చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈరోజు ఈ యొక్క పెందుర్తి గ్రామంలో ఈ స్వామివారు ఉమారామలింగేశ్వరుడు తాలూకా నామధేయంతో ఏం చేసి ఉన్నారు. ఈనాటికి 3 సంవత్సరాలు అంటే ఇది 3వసారి చేసేటువంటి వార్షిక మహోత్సవ కళ్యాణ మహోత్సవం. ఉదయకాలంలో భాగంగా ప్రాతకాలాన్నే స్వామివారికి నిత్యార్చనలు అలాగే పురోహితుల వారి చేత లోపలైనటువంటి అభిషేకానికి కార్యక్రమాలు చేశాం. అలాగే
ఉదయం 8 గంటల 8:30 సమయం నుంచి కూడా వినాయకుడి పూజ, పుణ్యాహ వచనం, అలాగే సర్వతో భద్రమండల ఆవాహన, అలాగే నవగ్రహ మండల ఆవాహన, అలాగే యోగిని మండల ఆవాహన, అలాగే వాస్తు క్షేత్రపాలక మండల ఆవాహనలు, ఇటువంటి ఆరాధన కార్యక్రమాలతో పాటుగా ఈరోజు విశేషంగా భక్తులందరి చేత స్వామివారికి మహాలింగార్చన అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడమైంది. ఈ మహాలింగార్చనకి విశేషించి భక్తులు చాలామంది వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం ఇక్కడ ఉన్న వాళ్ళ తాలూకా ఆనవాయితీ. ఎందుకంటే గతసారి అంతకుముందుసారి ఈ వార్షికోత్సవాన్ని మేము చేసాం కాబట్టి ఈ వార్షికోత్సవంలో ఉండేటువంటి కళ్యాణోత్సవము, అలాగే ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఉదయం నుంచి సాయంత్రం రాత్రి 8 గంటల వరకు కూడా ఈ పూజాది కార్యక్రమాలు చేయడంతో పాటుగా స్వామివారికి తిరువీధి మహోత్సవం కూడా ఉందండి. మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్వామివారి పురవీధుల్లో ఉత్సవం చేసి, అలాగే మధ్యాహ్నం 12 గంటల సమయంలో అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా గ్రామస్తులందరూ కూడా చాలా ఘనంగా చెయ్యాలని చెప్పి సంకల్పించుకుని అదేవిధంగా చక్కగా ఆనందంతో ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా వేడుకగా చేస్తూ ఉన్నారండి. అధికారంతో సంబంధం లేకుండా అనునిత్యం బీసీల అభ్యున్నతి కోసం ఆరాటపడే నేత ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీల్లో ఒకటైన కల్లు గీత కార్మికులకు ఆర్థిక తోడ్పాటుగా మద్యం దుకాణాల్లో 10% కేటాయిస్తే దాన్ని ఓర్వలేని వైసీపీ సానుభూతి పరులు కేసులు పెట్టడం అమానుషమైన చర్యగా భావించాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ చంద్రశేషు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బీసీలని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలా, దానిలో ఏదైతే పూర్వకాలం నుంచి కూడా కుల వృత్తులు చేపడుతున్నటువంటి వారిని కూడా మరింత ముందుకు తీసుకెళ్లాలా, దానిలో మరి గీత కులాలు ఏవైతే ఉన్నాయో గౌడ, ఈడిగ, సెట్టుబల్జ, శ్రీశైన, ఏత, ఈ కులాలు అంటే కల్లు గీత మీద ఆధారపడినటువంటి కులాలకి ఆర్థికంగా వారికి పరిపుష్టినిస్తూ వారి యొక్క అభివృద్ధిలో మనం మంచి అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో ఏదైతే వారు జీవో నెంబర్ 13 ఇచ్చి ఆ 13 ద్వారా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ యొక్క హామీ ఈ యొక్క మద్యం పాలసీలో 10% ఈ యొక్క గీత కులాలకి ఇచ్చి ఆ యొక్క గీత కులాలని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించిన దాంట్లో 330 షాపులు ఈ రాష్ట్రంలో గీత కులాలు కేటాయిస్తే దానిని ఓర్వలేనటువంటి జీర్ణించుకోలేనటువంటి వైసీపీ వాదులు, వైసీపీ సానుభూతిపరులు ఇష్టారీతిన వాటి మీద కేసులన్నీ వేసి మరి కనీసం టెండర్లు కూడా పడ్డానికి లేకుండా ఇది క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది, మీరు టెండర్లు వేస్తే డబ్బులన్నీ పోతాయని వారిని భయపెట్టే విధంగా ఏదైతే నిర్ణయం చేస్తూ ఉన్నారో, కేసులు వేస్తూ ఉన్నారో ఒకసారి అదంతా కూడా పరిశీలన చేసినట్లయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉండగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మరి బీసీ మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్లో గీత కార్మికులందరూ కూడా వారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి, అయ్యా మేము దశాబ్దాల కాలంగా, శతాబ్దాల కాలంగా ఈ యొక్క కుల వృత్తుల మీద ఆధారపడి ఉన్నాం, నేడు తాడి చెట్లు ఎక్కే దాంట్లో అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, మా పిల్లలంతా కూడా కాస్త చదువుల మీద కూడా వెళ్తూ ఉన్నారు, తాడి చెట్లు కూడా సరైన రీతిలో ఉండట్లేదు, మాకు మరి ఈ యొక్క వ్యాపారంలో కూడా అవకాశం కల్పించండి అని చెప్పేసానంటే దానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే కుల సంఘాల నుంచి అనేక మార్లు కలిసి అనేక విజ్ఞాపనలు చేసినా కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోకపోతే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కులాల మీద ఉన్నటువంటి ప్రేమతోటి మీకు నేనున్నాను తోడుగా అని చెప్పేశారని వారు ఆ రోజు మాట ఇవ్వటం, దాని తర్వాత మరి ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో ఈ యొక్క యువనేత నారా లోకేష్ గారు పాదయాత్ర, యువగాళం పాదయాత్రలో ఉండగా గోపాలపురం నియోజకవర్గంలో వారు గీత కులాలతోటి సమావేశమైనప్పుడు దాని మీద మరొకసారి మాట్లాడితే ప్రభుత్వమే మద్యం రన్ చేస్తూ ఉంది, పాలసీ ఏదైనా కూడా ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని ఏదైతే మాట ఇచ్చున్నారో వారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు గీత కులాలకి 10% కేటాయిస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క అనుచరులు, వారి యొక్క పార్టీ వాదులంతా కూడా గీత కులాల మీద కక్షగట్టి అత్యంత దుర్మార్గముగా వీటి మీద కేసులు వేయటం అంటే ఎంత దుర్మార్గం అనేది ఒకసారి ఆలోచన చేయాలి. దాంట్లో 20 పిటిషన్లు పడితే ఆ 20 పిటిషన్లో 12 పిటిషన్లో
వైసీపీకి చెందినటువంటి వ్యక్తులు వేయటం అనేది ఎంత కక్ష కట్టుంటే ఈ కులాల మీద ఈ పని చేసుంటారు. అమ్మ పెట్టదు అడుక్కు తినవదు అన్నట్టుగా మీరు అధికారంలో ఉండగా మిమ్మల్ని అడిగితే మీరు చేయలేదు. మరి పెద్ద మనసుతోటి ఈ యొక్క కులాల మీద ప్రేమతోటి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజున చేస్తే దాన్ని సంతోషించాల్సింది పోయి ఈ కులాలకి సపోర్ట్ చేయాల్సింది పోయి మీరు అడ్డుకునేందుకు ఈ రకమైనటువంటి కేసులు వేస్తారా? ఆ కేసులు వేసినటువంటి వారిని ఒక్కసారి కనుక చూస్తే, ఒకటి ఎవరైతే ఈ కె రఘువీర్ అనేటువంటి వ్యక్తి ఓఎంఆర్ లా ఫార్మ్స్ పెట్టుకుని వైసీపీలో ఇతను మరి వైసీపీ ముఖ్య నాయకులందరికీ కూడా న్యాయ సలహాదారుగా ఉంటూ కూటమి ప్రభుత్వం మీద కేసులు వేయడమే ఇతను పనిగా పెట్టుకున్నాడు. గతంలో ఇతను వైసీపీ అధికారంలో ఉండగా గవర్నమెంట్ లీడర్గా జీపీగా ఇతను పనిచేసినటువంటి చరిత్ర ఉంది. తర్వాత ఓ మనోహర్ రెడ్డి ఇతను కూడా వైసీపీ సానుభూతిపరుడు. వేదుల వెంకటరమణ ఇతను కూడా వైసీపీ సానుభూతిపరుడు. పి పరమేశ్వరరావు ఇతను కూడా వైసీపీ హయాంలో స్టాండింగ్ కౌన్సిల్లో చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా శ్రీమన్నారాయణ ఇతను వైసీపీ సానుభూతిపరుడు. రత్నాంగ ఫణిరెడ్డి ఇతను వైసీపీ సానుభూతిపరుడు. ఐశ్వర్య నాగుల మరి వీరు వైసీపీ హయాంలో స్పెషల్ జీపీగా పనిచేస్తున్నటువంటి వారి దగ్గర అసిస్టెంట్ అడ్వకేట్గా పనిచేస్తున్నారు. వీరితో పాటుగా విఆర్ రెడ్డి కొవ్వూరి గారు వైసీపీ హయాంలో స్టాండింగ్ కౌన్సిల్ చేసి ఏపీ ట్రాన్స్కోలో లీగల్ అడ్వైజర్గా కూడా వీరు పనిచేసినటువంటి చరిత్ర ఉంది. సి ప్రకాష్ రెడ్డి గారు ఈయన వైసీపీ సానుభూతిపరుడు. కిరణ్ తిరుమల శెట్టి వైసీపీ హయాంలో ఎక్సైజ్ శాఖలో ప్రభుత్వ తరపున ఈయన న్యాయవాదిగా పనిచేసినటువంటి వ్యక్తి. జిఎల్ నాగేశ్వరరావు ఈయన వైసీపీ ప్రభుత్వంలో రెవెన్యూలో జీపీగా చేసినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా ఎక్కడైతే మరి ఐశ్వర్య నాగులు అనేటువంటి వారు వైసీపీ లీగల్ సెల్లో క్రియాశీలంగా పనిచేస్తూ ఉన్నటువంటి మహిళా నేత. టీడీపీ నేతల మీద మున్సిపల్ ఎన్నికల మంత్రి మీద ఛాలెంజ్ చేస్తూ కేసులు వేసినటువంటి వ్యక్తి ఈవిడి. అదేవిధంగా విఆర్ రెడ్డి కొవ్వూరి కడపకు చెందినటువంటి ఇతను వైసీపీ స్టాండింగ్ కౌన్సిల్లో ఏపీ ట్రాన్స్కోలో లీగల్ అడ్వైజర్గా పనిచేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో బినామీ పేర్లతో పెద్ద ఎత్తున పనులు చేపట్టినటువంటి వ్యక్తి ఇతను. ఎంపీ ఎవరైతే బాబాయ్ గొడ్డల పోటీలో భాగస్వామి అయినటువంటి అవినాష్ రెడ్డికి అత్యంత అనుచరుడు సన్నిహితుడు ఇతడు. కేసులన్నీ కూడా విత్డ్రా చేయించకుండా బీసీలు కనుక బహిరంగ క్షమాపణ చెప్పకుండా రోడ్ల మీదకి వస్తే కనుక ఖచ్చితంగా నువ్వు ఎక్కడికి వస్తే అక్కడికి గౌడ జాతి బిడ్డలందరూ కూడా నిన్ను తీవ్రంగా ప్రతిఘటిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అనకాపల్లి జిల్లా పోలీస్ యంత్రాంగం మరో మైలురాయిని దాటింది. 9వ విడత సెల్ ఫోన్ల రికవరీ మేళాలో ఏకంగా ₹1 కోటి విలువ చేసే చోరీ కాబడిన సెల్ ఫోన్లను వాటి యజమానులకు అందజేసింది. రికవరీ చేసిన 503 సెల్ ఫోన్ల వివరాలతో పాటుగా చోరీలకు గురైన బాధితులు పోలీస్ స్టేషన్కు రాకుండా సిఈఐఆర్ వాట్సాప్ గ్రూపుల ద్వారా ఎలా ఫిర్యాదు చేయాలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. డిస్ట్రిక్ట్ పోలీస్ 503 మొబైల్ ఫోన్స్ రికవర్ చేసుకున్నారు. ఈ 503 మొబైల్ ఫోన్స్కి విక్టిమ్స్కి ఆర్ మిస్సింగ్ ఎవరెవరు మిస్ చేశారు ఈ మొబైల్ ఫోన్స్ వాళ్ళకి ఈరోజు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాము. టోటల్ 503 మొబైల్ ఫోన్స్, అప్రాక్సిమేట్ వాల్యూ 1 crore. ఇది మన 9th ఫేజ్ ఆఫ్ మొబైల్ ఫోన్ రికవరీ మేళా, 9th టైం మనం పెడుతున్నాము. 2022లోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ టైం మనం మ్యాక్సిమం మొబైల్ ఫోన్స్ రికవర్ చూసి హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాము. ఇన్ టోటల్ 4500 కంప్లైంట్స్ మనకి ఇప్పుడు వరకు రిసీవ్ అయింది. ఇందులో 2711 మొబైల్ ఫోన్స్ ఇప్పుడు వరకు ఇంక్లూడింగ్ దిస్ డేట్ రికవర్ చేసి ఈ విక్టిమ్స్కి ఇవ్వడం జరిగింది. టోటల్ అప్రాక్సిమేట్ వాల్యూ ఇస్ అరౌండ్ 4.07 crores. ఈ 503 మొబైల్ ఫోన్స్ మన ఐటీ కోర్ టీమ్ అలాంగ్ విత్ సిసిఎస్ టీమ్ బాగా కష్టపడి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అక్కడ వరకు వెళ్ళి అది రికవర్ చేయడం జరిగింది. త్రూ మీడియా ఫ్రెండ్స్ నేను పబ్లిక్కి కూడా ఇది
అవేర్నెస్ ఇస్తున్నాము. ఏదైనా మొబైల్ ఫోన్ థెఫ్ట్ జరిగితే ఆర్ లాస్ట్ మొబైల్ ఫోన్స్ ఉంటే మీరు డైరెక్ట్లీ పోలీస్ స్టేషన్ రావడానికి కూడా మీకు అవసరం లేదు. 2 మార్గం ఉన్నాయి. నంబర్ 1 CEIR పోర్టల్, విచ్ ఇస్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్. మీరు వెబ్సైట్ దగ్గర వెళ్ళి CEIR.government.in ఆ వెబ్సైట్లోనే మీ మొబైల్ ఫోన్స్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవచ్చు. మీ మొబైల్ నంబర్, మొబైల్ మేక్, మోడల్, IMEI నంబర్, అప్పుడు మీ మిస్సింగ్ మొబైల్ ఫోన్ రిపోర్ట్ రిజిస్టర్ అవుతుంది అండ్ మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్కి వచ్చేస్తుంది. సెకండ్ ఆప్షన్, ఒక వాట్సాప్ హెల్ప్ లైన్ నంబర్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ కూడా ఇచ్చారు. నంబర్ ఇస్ 9346912007. ఈ నంబర్కి ఒక చాట్ బాట్ మనం ఎనేబుల్ చేసాము. ఈ నంబర్కి హై మెసేజ్ ఎవరైనా పంపిస్తే వాళ్ళకి లింక్ జనరేట్ అవుతుంది. వాళ్ళు డైరెక్ట్లీ CEIR పోర్టల్కి రీడైరెక్ట్ అయిపోతారు. అక్కడ అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసేసి మన కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవచ్చు. పోలీస్ స్టేషన్ రావడానికి కూడా అవసరం లేదు. జీటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హెటిరో ప్రమాద క్షతగాత్రులను పరామర్శించిన హోంమంత్రి అనిత. పరిశ్రమల ప్రమాదాలపై విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి అడ్డుకట్ట వేస్తామని వెల్లడి. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసనకు దిగిన అఖిలపక్ష కార్మిక సంఘాలు. కేంద్ర బడ్జెట్ కార్మిక వ్యతిరేకంగా ఉందని ధ్వజం. మరో మైలురాయిని దాటిన అనకాపల్లి జిల్లా పోలీసులు. ₹1 కోటి విలువ గల సెల్ ఫోన్లు రికవరీ చేసిన ఖాకీలు. ఇవి ఈనాటి జీటీవీ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జీటీవీ న్యూస్. నమస్కారం.